ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. నీవు తెలుసుకోవలసిన ముఖ్యమైన సంగతి ఏమంటే, దేవుడు ఎవరిని శోధించడు. శోధన దుష్టుని నుండే వస్తుంది. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు అని యాకోబు చెప్తున్నాడు. కానీ శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును దేవుని నుండే వస్తాయి. అపవాది తంత్రాలను ఎదుర్కోవాలంటే మనం దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలని బైబిల్ చెబుతుంది. నీవు ఆత్మీయ కవచంతో భద్రపరచబడి ఉన్నావని దుష్టుడు కనుగొంటే వాడు నీ నుండి పారిపోవడం తప్పితే వేరే గత్యంతరం లేదు. మరి నీవు సిద్ధంగా ఉన్నావా? అయితే వెళ్దాం పద. దేవుని సహాయం కొరకు అడుగుదామా? ఆయన మనకెంత అవసరమో కదా. ప్రార్థన. తండ్రి అయిన దేవా, నీవు సర్వజ్ఞాని అయిన దేవుడవు. నా సర్వస్వము ఎరిగిన వాడవు. నాలో నా శరీరానికి ఆత్మకు గొప్ప పోరాటం జరుగుతుందని నీకు తెలుసు. సాతాను నా జీవితంలో కలిగించే ప్రతి శోధనను నేను ఎదుర్కొనుటకు సహాయం చేయుము. ఇట్టి కృప దయచేయమని యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.